హెగ్డే మెగా ఫర్టిలిటీ క్యాంప్ మా యొక్క అన్ని బ్రాంచుల్లో అపాయింట్మెంట్స్ కొరకు సంప్రదించండి 8880747474. ఏంట్రా ఇది? చెల్లెలికి మధ్యలో ఇందుకేరా ఇందుకే ఏరా ఎంత ధైర్యం ఉంటే లవ్ లెటర్ రాస్తావు? ప్రాణాలు తీకుండా వదలరు. విజయ్ నేను చెప్పేది విను. నువ్వు అనవసరంగా తొందరపడుతున్నావు. బాల మీద ఏ తప్ప ఉండదు. అరచి నీకు కూడా ఓ చెల్లుండి ఇంత అసహ్యంగా లవ్ లెటర్ రాస్తే చూస్తూ ఊరుకుంటారా? తొందరపడకు. రేయ్ నీ ఇంట్లోనే వాడు ఉంటున్నాడు. రేపటిలోగా ఖాళీ చేయకపోతే మీ అందరిని నరికేస్తా. ఎవరా మీరంతా? వాడి ఫ్రెండ్సా? ఇలాగే వాడి వెనకేసుకొస్తే మీ అంత చూస్తాను. మీ కాళ్ళు ఏంటిదంతా అసహ్యంగా లేదు? ఈ నా కొడుకు ఏం చేశాడు తెలుసా మీకు? నాకు తెలుసురా. తెలిసి కూడా ఊరుకుంటున్నారా? ఈ లొచ్చ నా కొడుకు. ఏం సరేనా తొందర గారు? ఏంటింత చండాల పని చేశాడు? మీరంతా అతను ఎంత బాగా చూసుకుంటున్నారు. మేం కాబట్టి వదిలేసిపోతున్నాం. అదే ఇంకెవరన్నా ఇంటే నా చెల్లెలు ఏంటయ్యా ఇదంతా? బాలా నువ్వు రాసావా? చెప్పు బాలా నువ్వు రాసావా? రాశాను సార్, కానీ నేను ఎవరికి మేము అవునా బెర్రోడు అనుకున్నావా? సుందరం గారిని అశోక్ ని గడ్ రోడ్ లో తలంచుకునేలా చేస్తావు. మేమంతా నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని బాలా 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 మా మీద కోప్పడి ప్రయోజనం లేదు బాబు. బాలా మీద మాకింకా నమ్మకం ఉంది. తను అలాంటి పనులు చేసేవాడు కాదు. కానీ ఏం చేయం, తనే రాశాన్ని ఒప్పుకున్నాడు. అదే అర్థం కావడం లేదు. అయ్యుండదు సార్. బాలా ఇలాంటి చోట ఇలాంటి పరిస్థితులు ఇరుకుంటాడని కాస్తైనా ఊహించలేదు మేము. బాలా అంటే మాకు ప్రాణం. మేము ఎంత సంతోషంగా ఉండేవాళ్ళమో తెలుసా? బాలా మీతో చెప్పినట్టు తన సొంతూరు బెజవాడ కాదు, హైదరాబాద్. తను ఉద్యోగం చేసే కుటుంబాన్ని పోషించాల్సిన అవసరం లేదు. బాలా వాళ్ళ నాన్నగారు హైదరాబాద్ లో పెద్ద మల్టీ మిలియనీర్. అక్కడ మాతో ఉన్న బాలానే వేరు. హలో బాలా, నేను ప్రియని. ఎలా ఉన్నావు? నాకు నొప్పులు మొదలయ్యాయి బాలా. మధు కూడా ఊర్లో లేడు. నేను అసలు తట్టుకోలేకపోతున్నాను బాలా. ప్లీజ్ కొంచెం త్వరగా వస్తావా? సరే సరే భయపడకు, నేను ఇప్పుడే వస్తున్నా. నీకేం కాలేదు కదా? లేదు, నాకేం కాలేదు. ఏ మిస్టర్, డూ యు హావ్ ఎనీ సెన్స్? దిస్ ఇస్ ది వే టు క్రాస్ ది రోడ్. సారీ అండి, చూసుకోలేదు. నీకేమైనా అయ్యుంటే బుద్ధుందా? కాలేజ్ టైం అయింది, బయలుదేరదాం. సరే వెళ్దాం పద. I can't see
హలో, థ్యాంక్స్ థ్యాంక్స్ థ్యాంక్స్. మై గాడ్, ఆ అమ్మాయి మాత్రం లేదంటే మన అబ్బాయిని ప్రాణాలతో చూసుండలేవండి. ఎవరు అమ్మాయి? తెలుగు అమ్మాయి అంటున్నావు? తెలియలేదండి. తెలిస్తే చేతులెత్తి దండం పెట్టేదాన్ని. తనెవరో ఎక్కడుంటుందో తెలుసుకోకుండానే వచ్చేశాడు. సరే, ఇప్పుడు మన బాలా ఎలా ఉన్నాడు? వాడు బానే ఉన్నాడు. నాకే బాగా టెన్షన్ గా ఉంది. డోంట్ వరీ, టెన్షన్ అవ్వకు. నేను మార్నింగ్ ఫ్లైట్ బయలుదేరి వస్తున్నాను. ఓకే, టేక్ కేర్. అలాగే. ఇలాగే కదా అన్నాడు. థ్యాంక్స్. థ్యాంక్స్. కనిపెట్టేశాను. ఏం చేస్తుంది తిక్కల్ది? అది ఊరికే. ఏంటి? ఊరికే చెప్పి చూశాను. ఓహో అలాగా. దీనికి ఏదో అయింది అంతేనంటావా? ఎవడేవాడు? పొద్దున యాక్సిడెంట్ లో ఒకరి ప్రాణాన్ని కాపాడింది కదా, అతనే అయి ఉంటాడు. ఎలా ఉంటాడు వాడు? నా బాయ్ ఫ్రెండ్ లో ఉంటాడా? కాల్తీవే, ఆ మంకీ కంటే సూపర్ గా ఉంటాడు. నిన్ను దీపా డిస్కోకి వస్తున్నాను. ఏ మంజు, మీ అన్నయ్య ఫోన్ చేశాడు. అయ్యో మర్చిపోయాను. ఏం చెప్పారు? నీ బర్త్డేకి చీర పంపించాడు కదా, అది అందిందా లేదా అని అడిగాడు. అందిందని చెప్పాను. 1 minute. ఎక్కడా? ఏమైంది మంజు? ఉదయం ఒకతిని కాపాడాను కదా, అక్కడ పార్సల్ మిస్ చేసుకున్నానే. మనసునే అనుకున్నాను, చీరని కూడానా? సరే సరే వదిలే, ఇంకేం చేయలేం. అది కాదే, ఇంతవరకు ప్రతి బర్త్డేకి మా అన్నయ్య తీసిచ్చే డ్రెస్సే వేసుకునేదాన్ని. నా మూడే అవుట్ అయింది. జాగింగ్ వెళ్దామని 6 గంటలకు తీసుకొచ్చాడు. ఇప్పుడు టైం 10 అవుతుంది. వీడిని చూస్తుంటే అమ్మాయికి థ్యాంక్స్ చెప్పడానికి వచ్చినట్టు లేడురా. ఉండరా, వస్తాను. ఏమనుకుంటున్నాడు నడు రోడ్లో కూర్చుని? ఏరా, తను ఈ రోజు ఇక్కడికే వస్తుంది ఏంటండి నమ్మకం? తను తప్పకుండా వస్తుంది. రాత్రి వరకు ఇక్కడే అనుకుంటా. కూర్చోమా. ఓ బెడ్షీట్ ఇవ్వరా, ఇక్కడే పడుకుని పడుకుంటాను. కార్లోనే ఉంటుంది. ఉంటుందిరా, ఉంటుంది. వాడి వాళ్ళు రాడురా, మనం వెళ్దాం పదండి. నువ్వు ఒకటివి, వాడిని వదిలి వెళ్తే వాళ్ళ అమ్మగారికి ఏం సమాధానం చెప్తాం? ఆవిడకి నేను చెప్పుకుంటా గానీ మీరు పదండ్రా. పదండ్రా. బాలా, బాలా, మనం వెతుకుతున్న అమ్మాయి ఈ కాంప్లెక్స్ లో ఎక్కడైనా కనిపిస్తే బాగుంటుంది కదా. అమ్మా, నువ్వు వెళ్ళి షాపింగ్ చేయి, నేను వెళ్ళి క్యాసెట్ తీసుకొస్తా. బాయ్. సార్ సార్ సార్, ఈ నాకు వద్దండి. సార్ అక్కర్లేదంటే జానకి. అరే వద్దు బ్రదరు, నా మాట వినవేంటి? మాస్క్ ఎవరు తీసుకుంటారు? వద్దంటుంటే వద్దు. ఒక్కటి తీసుకోండి సార్. డింగ్ డింగ్ టాక్ డింగ్ డింగ్ టాక్ డింగ్ డింగ్ టాక్ డింగ్ డింగ్ టాక్ డింగ్ డింగ్. షాక్ ఉంటుంది. ప్లీజ్
థ్యాంక్ యూ. రే మావా, పాప డ్రెస్సులు చాలా అందంగా ఉంది. డ్రెస్ లేకపోతే ఇంకెంత అందంగా ఉంటుందో. డింగ్ డింగ్ టాకా డింగ్ డింగ్ టాకా డింగ్ డింగ్. ఎవరు నువ్వు? చూసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు కూడా. వీడే మా అబ్బాయి. హలో. హాయ్ ఆంటీ. చేతికి ఏమైంది? కాలేజీ గొడవల్లో చెయ్యరు కొట్టుకున్నాడు. అయ్యో, ఎందుకయ్యా అనవసరంగా గొడవల్లో తలదూరుస్తావు? మా అబ్బాయి ఎంత అణుగుగా ఉంటాడో తెలుసా? ఎవరి జోలికి వెళ్ళడు. అలాగా? అయితే మీ అబ్బాయి ఒకసారి నేను చూడాలి. చూద్దుగాని నా ముందే తన గురించి అసహ్యంగా మాట్లాడతారా? ఏంట్రా ఇది? ఆ అమ్మాయిని చూసారమ్మా. ఆ అమ్మాయి గురించి వీళ్ళు తప్పుగా మాట్లాడారు. వీడిని ఎక్కడ అమ్మాయి? వెళ్ళిపోయిందమ్మా. పోరా. ఎవరే అమ్మాయి? తను లేకపోతే ఈ రోజు మా అబ్బాయి లేడు. ఆశ ఏదో కారు మీద బ్యాగ్ మర్చిపోయిందట, తీసుకుని వెళ్దాం. ఓకే. రే మామా, పోలీసారు చేసినట్టు చేయకరా, మళ్ళీ అక్కడికే తీసుకెళ్ళేటట్టున్నాడు. ఏంట్రా ఇది? కారా చెత్తకుండినా? హలో, ఎవరిలా చేసిన బుద్ధి లేకుండా ఇండియన్ ఫెలోస్. ఈ చెత్తంతా వేయడానికి నాకైనా దొరికిందా? హలో, ఎవరిలా చేసింది మిమ్మల్ని? హలో, మీరా? ఎవరు తెలియట్లేదే. మీరు అటువంటి చూడండి రా. హలో, మిమ్మల్ని ఎవరిలా చేసింది? ఈ బ్యాగ్ ఎవరిది? ఇప్పుడు ఏం చేద్దామంటే అడిగేది మిమ్మల్ని, చెప్పండి. బ్యాగ్ తీసుకోవాలి. అయ్యో నేను రాను. అయిపోయారా? ఎక్కడికి వెళ్తారు? బ్యాగ్ తీసుకోవడానికి రావాలిగా, అప్పుడు చెప్తాను వాళ్ళ పని. ఎటు వెళ్ళారు? మీదేనా ఈ బ్యాగు? బుద్ధుందా? ఇదేమన్నా కారా కుప్పతట? రేయ్, నోరు మీరా, డీసెంట్ గా మాట్లాడు. సారీ అండి, వాడు కొంచెం లూసు, తప్పుగా అనుకోకండి. రేయ్, ఆ రోజు నన్ను కాపాడిందని చెప్పానే, ఈ అమ్మాయిరా? పేరు మంజు. ఐఎమ్ బాలా. ఓ, వీళ్ళంతా నా ఫ్రెండ్స్. హాయ్. హాయ్. హలో. హలో. మీకోసం ఎక్కడెక్కడ వెతికామో తెలుసా మేడం? థ్యాంక్స్ చెప్పడానికే. ఆ రోజు కూడా మిమ్మల్ని బిగ్ బజార్లో చూసాను తెలుసా? ఓహో. అక్కడ మీ గురించి ఎవరో తప్పుగా మాట్లాడారని చావు కొట్టాడు. మేము కూడా నీకోసం వెతుకుతున్నాం తెలుసా? ఆ రోజు మిమ్మల్ని కాపాడిన చోట వాళ్ళ అన్నయ్య పంపించిన బర్త్డే సారీ మిస్ అయింది. ఎల్లుండే తన బర్త్డే. ఆ శారీ మిస్ అయినందుకు తను ఎంతో ఫీల్ అవుతోంది. ఊరుకోవే, మేము బయలుదేరుతాం. బాయ్. బ్యాగ్ ఇదిగోండి మీ బ్యాగ్. థాంక్స్. బాయ్. రే, అడ్రస్ కనుక్కోండి రా. హలో హలో. ఏంటి అడ్రస్ ఏనా? సరోజిని నాయుడు హాస్టల్, ఇంద్రానగర్. ఓకేనా? ఓకే.
7 8 9 10 11 12 13 14 कौन? एक्सक्यूज मी, वी वांट टू मीट मंजू, इंजीनियरिंग स्टूडेंट. बाहर गई. బయటికి వెళ్ళిందట. ఎప్పుడు వస్తుంది? क्या? I mean when is she expected? थोड़ी देर में आएगी. ఓకే, ఏముంటుందిరా? కాసేపట్లో వస్తుందట. ఆహా, आप यहाँ वेट कीजिए. థ్యాంక్ యూ. आप రిలేటివ్స్. अच्छा बैठिए. బాలా, మంజు చూడ్డానికి ఎలా ఉంటుంది? అయ్యో నీకు దండం పెడతానమ్మా, నా నోరు నెప్పెడుతోంది. ఇప్పటికే 100 సార్లు అడిగావు, ఇక నేను చెప్పలేను, నన్ను వదిలే. ఇంకా రాలేదేంటి? ఉండరా, వస్తుంది. అమ్మా ఇక నువ్వు ఇంటికి వెళ్ళు, టైం 9 అయింది. నాన్న కూడా ఊరి నుంచి వచ్చుంటాడు. ఇక నువ్వు బయలుదేరు. ఇంతసేపు ఉన్నాను, ఇంకా సేపు. వెళ్ళమ్మా, నేను చూసుకుంటాను. ఆ బ్యాగ్ ఇవ్వు. నువ్వు వెళ్ళు, వెళ్ళమంటుంటే. జాగ్రత్త, బాయ్. తెల్లారే వరకు ఇక్కడే జాగారం చేయాలో ఏమో. ఏయ్ హాయ్. హే బాలా, ఏంటి ఈ టైంలో? ఈ టైంలో కాదు, 4 గంటల నుంచే నేను అమ్మ నీకోసం వెయిట్ చేస్తున్నాం. అయ్యో అమ్మగారు వచ్చారా? లేదు ఫీల్ అవ్వకు, పొద్దుపోయింది కదా అని అమ్మని ఇప్పుడే పంపించాను. ఐమ్ సారీ. సారీకేం గాని ఇదిగో. ఏంటిది? చీర, పట్టు చీర. అమ్మ నీకు ఇవ్వమంది. రేపు నీ పుట్టినరోజు కదా, నువ్వు దీన్నే కట్టుకోవాలట. అయ్యో ఎందుకు ఇవన్నీ, ప్లీజ్. అయ్యో మా అమ్మకి ఎవరు సమాధానం చెప్తారు? నువ్వు దీన్ని తీసుకోపోతే నన్ను ఇంట్లోకి రానివ్వదు. అయ్యో బాలా. హలో, ముందు దీన్ని పట్టుకో. పట్టుకోమంటుంటే పట్టుకో. రేపు నీ బర్త్డేని మా ఇంట్లో నేను కేక్ కట్ చేసి, చిచి సారీ, నువ్వు కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకుంటున్నావు. అయ్యయ్యో అదంతా కుదరదు. ఇది మా అమ్మగారి కోరిక. రేపు ఉదయం కరెక్ట్ గా 6 గంటలకి కార్ వస్తుంది. ఓకే? అయ్యో బాలా, వర్షం. అవును. స్వీట్ డ్రీమ్స్, బాయ్.